సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? తప్పకుండా బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో కెమిస్ట్రీ ట్రిక్స్కి నాకు యూజువల్గా టైంతో కంపేర్ చేసినప్పుడు యావరేజ్గా వచ్చే వ్యూస్ కంటే కొంచెం ఎక్కువ వచ్చాయి. సో ఒకసారి మీరు కూడా గ్రాఫ్ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ మైండ్లో ఏముందో చెప్పండి. నిజంగా కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, లేకపోతే మీకు ఏ చాప్టర్ కావాలని. అప్పుడు నాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు, ఎక్కువ మందికి ఏది యూజ్ అవ్వచ్చు అని. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లస్ లాస్ట్ 2 వీడియోస్ నుంచి నేను ఇంకోటి చెప్పడం మర్చిపోతుంది ఏంటంటే, ఆ ఫస్ట్ ట్రిక్ నేను ఏదైతే చెప్పానో మీరు ప్రతి వీడియోలో అప్లై చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఒకవేళ మీరు అప్లై చేయకపోతే ఒకసారి అప్లై చేసి ట్రై చేయండి. నేను ఇప్పుడు వచ్చే వీడియోస్లో కూడా జస్ట్ ట్రిక్ చెప్తా, దాని మీద అంత ఫోకస్ చేయను. అప్లై చేస్తే మీకే ఒక ఐడియా వస్తుందన్నమాట, ఎలాంటి క్వశ్చన్స్ మీద వర్కౌట్ అవుతుంది, దేనికి రావట్లేదని. సో ఇప్పుడు సోదాపి క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే, ద వెక్టర్ ఇది ఉందంట బైసెక్ట్స్ అన్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ 6i + 8j, దెన్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఈస్. అప్పుడు మనకి ఏ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ కావాలి. సో వెక్టర్స్లో చాలాసార్లు ఏమవుతుందంటే, మీరు జస్ట్ ఇమాజిన్ చేస్తే చాలు, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇమాజిన్ చేయగలగాలి. చాలా క్వశ్చన్స్ ఇమాజినేషన్తోనే సాల్వ్ అవుతాయి. మొత్తం అవ్వకపోయినా ఆప్షన్స్ అయితే ఈజీగా ఎలిమినేట్ అవుతాయి, దాన్ని బట్టి మీరు పెట్టొచ్చు. సో ఇప్పుడు కూడా ఇమాజిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే వాళ్ళు ఏవైతే వెక్టర్స్ ఇచ్చారో వాటిని ఈ కోఆర్డినేట్ ప్లేన్ మీద డ్రా చేయండి అప్రాక్సిమేట్గా. సో ఫస్ట్ అసలు యాంగిల్ బైసెక్టర్ అంటే 2 వెక్టర్స్ ఉంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ని బైసెక్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం రఫ్గా వెక్టర్స్ని విజువలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు అలానే ప్రతి ఆప్షన్ని విజువలైజ్ చేస్తున్నప్పుడు అన్ని ఆప్షన్ మనకి కావాల్సిన అప్రాక్సిమేట్ డైరెక్షన్లో రాకపోవచ్చు. మీకు చెప్పడం కంటే డ్రా చేసి చూపిస్తే క్లియర్గా అర్థమవుద్ది. సో ఫస్ట్ రఫ్గా 6i + 8j ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయడానికి ట్రై చేయండి. 6,8 పాయింట్ని 0,0 పాయింట్తో మ్యాచ్ చేసినప్పుడు ఆ డైరెక్షన్లో ఆ మ్యాగ్నిట్యూడ్తో అదొక వెక్టర్ అని అర్థం. సో అలాగే ఫస్ట్ ఇచ్చిన వెక్టర్ని కూడా డ్రా చేయడానికి ట్రై చేస్తే అది గాల్లో ఉంటుంది అనమాట, ఎందుకంటే దానికి k కోఆర్డినేట్ ఉంది కాబట్టి. సో అప్రాక్సిమేట్గా రఫ్గా ఇలా వస్తుంది, మీరు ఇమాజిన్ చేయడానికి ట్రై చేయండి దీన్ని. దాన్ని బట్టి ఏం చూడవచ్చు అంటే, ఇక్కడ ఏ వెక్టర్ ఈ బైసెక్టర్ వెక్టర్ కంటే పైన ఉండాలి. అప్పుడే కదా మనకి ఇచ్చిన బైసెక్టర్ వెక్టర్ ఈ ఏ వెక్టర్ ప్లస్ 6i + 8j వెక్టర్ని బైసెక్ట్ చేయగలిగేది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని చూస్తే ముందు కోఎఫిషియన్స్ని పట్టించుకోకండి, ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్షన్తో డీల్ చేస్తున్నాం కాబట్టి. ప్లస్ అది ఎందుకు డివైడ్ చేస్తున్నారంటే, యూనిట్ వెక్టర్ని చేయడానికి దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తున్నారు. సో మనం ఫస్ట్ రఫ్గా వెక్టర్ని ప్లాట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ 4i + 3k అంటే అసలు ఈ వెక్టర్ XZ ప్లేన్ మీద ఉంటుంది, ఎందుకంటే y కోఆర్డినేట్ లేదు కాబట్టి. అలా ఉంటే అసలు గాల్లో ఉన్న వెక్టర్ మనం తీసుకున్న 2 వెక్టర్స్ని యాంగిల్ బైసెక్ట్ చేసినట్టే అవ్వదు. ఉంటే 19i + 22j + 5k వెక్టర్ కంటే పైన ఉండాలి, లేకపోతే YZ ప్లేన్లో అయినా ఉండాలి, ఎందుకంటే అలా ఉంటే కూడా బైసెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. సేమ్ మళ్ళీ ఒకసారి థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే 1/3 ఆఫ్ i + 4j, 2j + 2j అంటే 4j. అంటే మళ్ళీ ఈ వెక్టర్ 6i + 8j లాగా XY ప్లేన్లోనే ఉంది, అంటే దాని బైసెక్టర్ కూడా XY ప్లేన్లోనే ఉండాలి కదా, గాల్లోకి ఎందుకు వస్తుంది? సేమ్ ప్లేన్లో ఉంటేనే కదా యాంగిల్ని బైసెక్ట్ చేయగలిగేది. సేమ్ అలానే ఒకసారి ఫోర్త్ ఆప్షన్ని విజువలైజ్ చేస్తే x2 బాగానే ఉంది, y2 బాగానే ఉంది, కానీ k నెగిటివ్లో ఉంది. k నెగిటివ్ ఉంటే ఏమైందంటే, మనకున్న ఫస్ట్ వెక్టర్ అంటే 6i + 8j ఉన్న ప్లేన్ కంటే వెనకాల వస్తుంది ఆ వెక్టర్. 2 వెక్టర్స్ ఇలా ఉంటే యాంగులర్ బైసెక్టర్ తప్పకుండా వాటి మధ్యలోనే ఉండాలి, వాటి బయట ఉండకూడదు. సో ఫోర్త్ ఆప్షన్కి అలాంటి కేసు అవుతుంది. సో ఇలా డైరెక్షన్స్ని విజువలైజ్ చేస్తే సెకండ్ ఆప్షన్లో మాత్రం 2i + 2j + 2k ఉంది. అంటే ఫస్ట్ ఈ వెక్టర్ ఏం చేస్తుందంటే, 2 వెక్టర్స్ మధ్యలోనే ఉంటుంది యాంగులర్ బైసెక్టర్ అన్న కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే రఫ్గా ఈ వెక్టర్ యాంగులర్ బైసెక్టర్ వెక్టర్ పైన వస్తుంది కాబట్టి. సో ఇట్లా విజువలైజ్ చేసి ఇమాజిన్ చేయడానికి ట్రై చేస్తే మ్యాక్సిమం కేసెస్లో సాల్వ్ చేయాల్సిన అవసరమే పడదు. జస్ట్ అట్లా ఇమాజిన్ చేసి మీరు డయాగ్రామ్ వేసేసి ఆప్షన్ పెట్టేయచ్చు. సో ఈ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక విధంగా జామెట్రీ అంతా ఇంతే అనమాట. మనం విజువలైజ్ చేయగలిగితే, ఇమాజిన్ చేయగలిగితే ఈజీ అయిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే, ఈ లైన్ ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని 3:7 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఫస్ట్ లైన్లోని కాన్స్టెంట్ని పారామీటర్ లాంబ్డా లాగా ఇచ్చారు, అప్పుడు మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీకు ప్రొసీజర్ వచ్చి చేయడం వేరే, మీరు ఫాస్ట్గా విజువలైజ్ ఇమాజిన్ చేసి ఆప్షన్ పెట్టేయడం వేరే. దానివల్ల చాలా టైం సేవ్ అవుద్ది. ఆ టైంని మీరు హార్డ్ వర్క్ మీద వాడచ్చు. అందుకే నేను ప్రొసీజర్ హార్డా ఈజీ అని చూడకుండా ఇమాజినేషన్తో సాల్వ్ చేయడం చెప్పడం కోసం ఈ క్వశ్చన్స్ తీసుకున్నా. సో అలాగే ఇప్పుడు రఫ్గా లైన్ ప్లాట్ చేస్తే 3x + 4y + 5 ఇలా వస్తుంది. y0 పెడితే x - 5/3, x0 పెడితే y - 5/4. సో అప్రాక్సిమేట్గా అయితే ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ వేరే లైన్కి కూడా చేస్తే x = 5/3, y = 5/4.
సో ఇప్పుడు డివైడ్ చేస్తున్న రేషియో మనకి 3:7 ఇచ్చాడు. అంటే దాని అర్థం 3 పార్ట్స్ కింద ఉండాలి, 7 పార్ట్స్ పైన ఉండాలి. ఈ విధంగా ఆ లైన్ 3x + 4y + లాంబ్డా లైన్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ని డివైడ్ చేయాలి. సో అలా డివైడ్ చేసేటప్పుడు ఈ మధ్యలో లైన్ ఖచ్చితంగా y యాక్సిస్ని నెగిటివ్లోనే ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నెగిటివ్ రావాలంటే ఇంటర్సెప్ట్ లాంబ్డా వాల్యూ పాజిటివ్ పెట్టాలి. అప్పుడే y = mx + c ఫామ్లో రాసినప్పుడు c నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి పాజిటివ్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఒకటి, ఫోర్త్ ఆప్షన్ ఒకటి. ఫోర్త్ ఆప్షన్లో 5 ఉంది, మళ్ళీ 5 సబ్స్టిట్యూట్ చేస్తే అది కింద లైన్దే కదా, కింద లైన్ అయిపోతుంది. రెండు సిమిలర్ లైన్స్, అప్పుడు ఆ లైన్ అసలు డివైడే చేయదు. 0 అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, అంటే అప్రాక్సిమేట్గా అది 3:7 రేషియోలో ఉండదు. 2K 3:7 రేషియోలో అప్రాక్సిమేట్గా ఉంటుంది. సో మీరు కూడా ఎగ్జామ్లో పేపర్ మీద ఇలా రఫ్గా డ్రా చేసి ఇమాజిన్ చేయడానికి ట్రై చేయండి. కోఆర్డినేట్ జామెట్రీకి అయితే రఫ్ డయాగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ నుంచి తీసుకున్న ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్. మీరు ఎంత ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ను మెథడ్స్ వచ్చినా రాకపోయినా ఈ ట్రిక్ తెలిస్తే మీరు ఏ క్వశ్చన్ అయినా చేసేయచ్చు ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి. అదేంటంటే ఆప్షన్స్ని డిఫరెన్షియేట్ చేయడం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి ట్రై చేస్తా. ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం, y = x అని. y = x²/2 వస్తుంది అంతే కదా ఇంటిగ్రేట్ చేస్తే. ఇప్పుడు ఆ x²/2ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ ఆఫ్కోర్స్ క్వశ్చనే వస్తుంది, అంటే y = x వస్తుంది. ఇప్పుడు సేమ్ ట్రిక్ని ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఆప్షన్స్ని డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. దేనికైతే క్వశ్చన్ రావట్లేదో అది ఆన్సర్ కాదు. సో అట్లా మొత్తం డిఫరెన్షియేట్ చేసి మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ వేరియబుల్స్ టర్మ్స్లో తేవాలంటే కష్టం అవ్వచ్చు, క్యాలిక్యులేషన్ పెద్దగా వద్ది, చిరాకు వస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ర్యాండమ్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని కన్సిడర్ చేయండి. కోఎఫిషియెంట్స్ని మర్చిపోండి, ఎందుకంటే మెయిన్ టర్మ్స్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. log of x - 1 అప్పుడప్పుడు x + 1 ఉంది. మీరు ఒక్క ఆప్షన్ అట్లా నీట్గా డిఫరెన్షియేట్ చేస్తే వేరే ఆప్షన్ని కొంచెం చేంజ్ చేస్తే వేరే ఆప్షన్ అయిపోతుంది, మళ్ళీ చేయాల్సిన అక్కర్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ని కోఎఫిషియెంట్స్ తీసేసి డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ని పెట్టి మళ్ళీ ఎల్సిఎం తీసి అదంతా చేయడానికి ట్రై చేస్తే చాలా టైం పడుతుంది క్వశ్చన్ తెప్పియాలంటే. దాని బదులు మనం ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి x ప్లేస్లో. దాన్నే తీసుకెళ్ళి మళ్ళీ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్ వస్తే అదే ఆన్సర్ అన్నట్టు కదా, సేమ్ ఫంక్షన్ అన్నట్టు, కాబట్టి అదే ఆన్సర్ అవుద్ది. సో ఫస్ట్ అయితే క్వశ్చన్లో x = 1 పెడదాం. క్వశ్చన్లో x = 1 పెడితే పైన -6 వస్తుంది, ప్లస్ కింద ఏం వస్తుందంటే -4 అవుతుంది, అంటే 3/2. 3/2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. అప్పుడు ఏముంటుంది, 3/2 ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే మళ్ళీ x అవుతుంది. x ప్లస్లో 1 పెడితే ఫైనల్గా వచ్చే ఆన్సర్ 3/2. ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి డిఫరెన్షియేట్ చేసిన దాంట్లో 1 పెడితే ఆల్రెడీ అది ఇన్ఫినిటీ అయిపోతుంది, అంటే ఫస్ట్ అది ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్కి కూడా టర్మ్స్ మ్యాక్సిమం అవే కాబట్టి కోఎఫిషియెంట్స్ మారుతున్నాయి. సో మళ్ళీ సెకండ్ది కాదు, ఎందుకంటే ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి. సో థర్డ్ది చూస్తే థర్డ్ దాన్ని ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 2 + 1/2 ఆఫ్ ఫస్ట్ దాన్ని కొంచెం మాడిఫై చేయాలి, x + 1 చేయండి, అలాగే x - 3 చేయండి దాన్ని. సో మొత్తం మీద సాల్వ్ చేస్తే 9/4 - 3/8 అవుతుంది, అంటే 18/8 - 3/8 అంటే 15/8. సో 3/2 మళ్ళీ రాదు. సేమ్ మళ్ళీ ఫోర్త్ ఆప్షన్కి చేయడానికి ట్రై చేస్తే x² డిఫరెన్షియేషన్ 2x కాబట్టి x1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 మిగులుతుంది. తర్వాత 2 ప్లస్ మధ్యలో కోఎఫిషియెంట్స్లో 2 ఉంది కాబట్టి 1/2 2 అవుతుంది. తర్వాత లాగ్లో ఉన్నది సేమే, ప్లస్ మళ్ళీ 3/4 3 అవుతుంది, మళ్ళీ 1/x - 3 కరెక్టే. ఇప్పుడు x1 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందో చూడండి. 2 + 1/2 × 2 అంటే 1 అవుతుంది, 1/2 × 2. సో 2 + 1 అంటే 3 కాబట్టి ఫస్ట్ టర్మ్స్ 3 అవుతుంది. 3 + 3 ఆఫ్ -1/2 అంటే 3 - 3/2. సో 6 - 3/2 అంటే 3/2 వస్తుంది ఆన్సర్. సో మ్యాక్సిమం అన్ని ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ క్వశ్చన్ దీంతో అయిపోతాయి. కావాలంటే మీరు వేరే క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద అప్లై చేసి ట్రై చేయండి. సో ఆల్రైట్ గాయస్, ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ ఒపీనియన్ని కామెంట్స్లో రాయడం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియోకి 30 లైక్స్ తేవడంలో నాకు హెల్ప్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాగా ప్రిపేర్ అవ్వండి. బాయ్ బాయ్.